యూరియా కోసం అర్ధరాత్రి 2 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నామని చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చిన రేవంత్ ప్రభుత్వమని కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్జల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం బారులు తీరిన మహిళా రైతులు మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా తిప్పలు ఉండేవి కావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రైతులకు పోలీస్ పహారాలో యూరియా టోకెన్లు ఇస్తున్నారని, గజ్వెల్ పట్టణంలో యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే వర్షాల వలన పంట దెబ్బతిందని, యూరియా కొరతతో పూర్తి పంట నష్టం వాటిల్లుతుందని మొరపెట్టుకుంటున్నారు. మహిళా రైతులు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చిన ప్రభుత్వమని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు అశోక్ గిర్పల్లి. నేను వారం రోజులు అవుతుంది ఒక బస్తా గురించి లైన్లో నిలబడబట్టి. లైన్లో నిలబడితే ఒకటే ఇస్తారు ఒక బస్తా. నాకు 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల ఒక బస్తా ఏం చేసుకోవాలి నేను? ఇప్పుడు వారం రోజులు అవుతుంది నేను తిరగబట్టి. అదే 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ఈ లైన్లో నిలబడతలేడు, బ్లాక్లు అమ్ముకుంటారు. మరి ఇదేంది పరిస్థితి? నా ఇప్పుడు 3 ఎకరాల మొక్కజొన్న వేసిన, ఇంతవరకు మసాలా వేయలే. చేను పోయింది. వరికేద్దామంటే గిట్లా వరికి ఇట్లా వస్తలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది, కథ ఏంది? ఈ స్టాక్ ఉన్నదా లేదా? ఉన్నోడు బయట అమ్ముకుంటుండు. ఇవన్నీ కథలు జరుగుతున్నాయి, మీరు పట్టించుకోవాలని చెప్తున్నాను. మాకు యూరియా పొద్దున 2 గంటలకు వచ్చినామంటే 2 గంటలకు వచ్చినాం. 2 గంటలకు వచ్చినాం. నేను వస్తాం లేదు, లైన్ కంటే మాకు దొరకలేదు. నేను వచ్చినాం 2 గంటల నుంచి లైన్ కట్టినాము. ఒక్కరికి ఒక బయట ఇస్తున్నాం. మేము ఒక 5-6 ఎకరాలు వేసుకున్నాం. సార్ ఇంకా 4 రోజులు అయితే మాకు అవసరమే లేదు యూరియా. ఈ 4 రోజుల్లో నాకు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టన్న, కుప్పంలో శ్రీనివాసరెడ్డి అందరూ కలిసి మాకు తొందరగా త్వరలోని మాకు తొందరగా యూరియా పంపించాలని సీఎం గారికి మేము అందరం మహిళలు తరఫున ధన్యవాదాలు చెప్తూ మాకు కంపల్సరీ ఇమీడియట్ గా పంపించాలి. అందరూ పక్కన కళ్ళు తిరిగి పడిపోతుంది. నాకు అసలు టిఫిన్ కానీ ఏదంటే కొంచెం బస్సు కోసం పొద్దున్న నుంచి 2 గంటలు ఎందుకు నిలబడి వృద్ధులు చాలా మంది ఎట్లా నిలబడ్డారు చూడండి. ఒకసారి ఫోటో తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కనీసం తొందరగా ఇమీడియట్ గా పంపించాలని కంపల్సరీ ధన్యవాదాలు కొడుతున్నాను. కౌలు తీయాలి. వాడు ఇంకా మతమే పెడదాం అంటుండు. వాడు కౌలు కట్టాలి. వాడు పచ్చే కౌలు 2 కౌలు తీయాలి. లైన్ సంచలేదు ఏం లేదు. వాడు మన రోజులే రావట్టి ఏం చేయాలి? దూపాయి దాకా అవుతుంది. నిన్న మారిపోయినా నేను గెలిచిన రాలేదు, మన మన దగ్గర అయిపోయింది అన్నారు. మళ్ళీ ఏమో రాలేదు, మళ్ళీ ఏమొస్తారో నమ్మకం లేదు. రోజు ధర్నాలు లైన్లు ఏం లేదు. 5 గంటలకు వచ్చిన ఇవాళ సంచి లేదు. నిన్న 3 గంటలకు వచ్చి మారిపోయినా, ఈ రోజు మారిపోతున్నా. ఇది మాది ఏదో అర్థమైంది. రాజకీయం ఏందో, మీరు రేవంత్ రెడ్డి ఏందో, రాజకీయ చేరేదో అర్థమైంది. యూరియా మస్తుకుంది చేపలల్లా టోకన్ పని చేసుకుని పెంచుండు. బ్లాక్ అమ్ముకుంటు మొత్తం బ్లాక్ అమ్ముతుంది. యూరియా మొత్తం బ్లాక్ అమ్ముతుంది. 40 బస్తా అమ్ముతున్నాడు. మొత్తం మనకు యూరియా వస్తలేదు సార్. ఇది ఏం అర్థమవుతుంది? ఈ రాజకీయం ఏందో, ఈ రేవంత్ రెడ్డి అర్థమవుతుంది. రాత్రి 2 గంటలకు వచ్చాం. మబ్బుల 2 గంటలకు వచ్చాము. 2 గంటల నుంచి లైన్ కడుతుంటే కళ్ళలో తిరుగుతుంది. అడ్డం పడుతున్నాము. మరి మాకు అన్నం ఎట్లా, మా పిల్లలకు అన్నం ఎట్లా? మేము మన్ను బుక్ అన్నా. ఈ రైతులు చేసి ఏం లాభము, మేము ఉండే ఏం లాభము? అది ఏంది పంట చేసి లేదు. ఎట్లా బతకాలి మేము? మేమేం తినాలి? పెట్టే కర్ర పెట్టినట్టు ఎట్లా మసాలా ఎక్కువ మన్ను ఎక్కువ కలుపు కలిస్తే 30 మంది అయ్యి కలుపు తీస్తానికి వాళ్ళకి ఏం కైకి లేయాలి? మాకేం పంట అంటారు? చెప్పు సార్, మీరే చెప్పురు. మాకు ఏం లాభం ఉందో ఏమో. ఏం లాభం లేదు. ఓటేరి నాకు ఓటేరి మంచిగా చేస్తామని అన్నారు. గింత మంచిగా చేస్తూ ఏమి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇక కళ్ళలో తిరుగుతుంది. అడ్డం పడితే ఎవరు పెడతారు? మాకు మంచి నీళ్ళు లేవు, తాగడానికి చాయ్ లేదు. కళ్ళలో తిరుగుతుంది, పాల చేరొచ్చినట్టు అవుతుంది. ఏంటి ఇది? ఎంత ఎన్నటి కూడా ఇట్లా ఇంత పరిస్థితి కాలే. కష్టంగా రాలే మాకు. ఇప్పుడే ఇట్లా అవుతుంది. వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడే నిన్న మారిపోయింది. ఇవాళ 2 గంటలకు వచ్చిన వాళ్ళకి మరి ఈ లేడీస్ కన్నా మరి ఇవ్వచ్చు కదా మీరు. ఏం చేస్తాం? అందులో మస్తు ఉంది, వర్షాలు మొత్తం పాడైతుంది. ఎందుకు మరి అది ఏం చేస్తాం చెప్పు? మేము ఇట్లా వచ్చి లేవాడు వాళ్ళు సోషల్ నుంచి పడుతుంది. ఇదేనా చెప్పు? ఈయన వచ్చి నుంచి ఇంత ఇబ్బంది. మొన్న నుంచి వాళ్ళు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇవన్నీ వేస్తున్నా కదా, అలా పెట్టుకొని చేస్తే అయిపోతుంది కదా. మరి వచ్చి చెప్పు
రెండుకి వచ్చి ఇల్లు పండుకున్నాం చెప్తాడు కొట్టుకు వచ్చినట్టు మళ్ళీ ఒక్కసారి ఇదేనా మర్యాద ఇచ్చాడు ఆయన గెలవాలి మరి అందరూ మొత్తం చెల్లెళ్ళు నీళ్ళు వచ్చి మునిగిపోయి ఉన్నాయన్న వస్తుంది మసాలంటే ఇదే ఉంటుంది మనది ఏం లేదు పెద్ద పెద్ద ఎట్లా పడతారు